కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పాత పాల్వంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో తరగతుల ప్రారంభానికి ముందు నిర్వహించిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి భవిష్యత్తుకు ఇప్పటి నుంచే బలమైన పునాదులు వేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత పాల్వంచ పాఠశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు ప్రస్తుతం వివిధ రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్ గారికి అందరికీ శుభోదయం. ఈరోజు నేను అందరికీ తెలుసు అనుకుంటా, ఏమ్మా చాలామందికి తెలుసు, మనూరు ఆంటీ అని తెలుసు, చాలామందికి తెలుసు. మీకు తెలుసా నాన్న? ఓకే ఓకే. ఇక నా పేరు విమలాదేవి. ఇప్పుడు 46 డివిజన్ అంటే 46 డివిజన్ అని కాదు మేడం, నేను మన పాత పాల్వంచ స్కూల్, ఈ స్కూల్లో చదివిన విద్యార్థి. నేను ఇక్కడే చదువుకున్నాను, మీకు అందరికీ తెలుసో లేదో, ఈ స్కూల్లోనే నేను చదువుకున్నాను. మా నాన్నగారు ఇక్కడ చదివారు, మా తమ్ముళ్ళు అందరూ, మా ఫ్యామిలీస్ మొత్తం ఇక్కడ చదివి, ఈ స్కూల్లోనే చదివి మేమందరం కూడా మంచి స్థితిలోనే ఉన్నాం. మేమందరం కూడా మరి మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇవాళ ప్రేయర్ చూస్తూ ఉంటే, నా చిన్నప్పుడు ఇదే స్కూల్లో ఈ ప్రేయర్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఇవాళ చాలా గర్వంగా అనిపించింది. ఈ ఊరి ఆడబిడ్డని, ఈ ఊరు అమ్మాయిగా మళ్ళీ ఈ స్కూల్లో నేను ఇక్కడ ప్రేయర్ అటెండ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏనా ఇక మరి మీరందరూ కూడా ఎలా చదువుతున్నారు ఏంటి అనేది మళ్ళీ ఒకసారి ప్రేయర్లో మీరందరూ కలుసుకుంటారు. మిమ్మల్ని కలుద్దామని నేను వచ్చాను ఇక్కడికి. ఇక్కడ ముఖ్యంగా మీరందరూ కూడా ఎలా చదువుకుంటున్నారు? అందరూ బాగా చదువుతున్నారా? ముందు చెప్పండి. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, ఈ ఇయర్ ఎలా చదువుదాం అనుకుంటున్నారు మీరందరూ? చెప్పండి. బాగా చదవాలి, మంచి లక్ష్యాలు ఏర్పరచుకోవాలి, మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలనే కోరిక, కళలు ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం. స్కూల్కి రెగ్యులర్గా రావాలి, టీచర్స్ని గౌరవించాలి. మన తల్లిదండ్రులు ఎట్లో టీచర్స్ అట్లా. ముందు మీకు తల్లిదండ్రులతో ఉన్న టైము అది ఎక్కువే, టీచర్స్తో ఉన్న టైము ఎక్కువే. ప్రతి టీచర్ని గౌరవించాలి. టీచర్స్ చెప్పేది మీ అభివృద్ధి కోసమే. అది మీరు మనం ఇది అవ్వాలి, అది అవ్వాలి. ఏమవ్వాలనుకుంటున్నారు మీరు అందరూ చెప్పండి. ముందు మీరు తర్వాత చదివి ఏమవ్వాలనుకుంటారు చెప్పినాను. మీ ఇష్టం, మీరు ఎవరెవరు ఏమవదలుచుకున్నారో మీ ఇష్టం. ఏమవుతాను? టీచర్. ఓకే, మా మేడమ్స్ని చూసి మీరు టీచర్ అవ్వాలనుకుంటున్నారు. నాన్న మీరు సార్లను చూసి ఏమనుకుంటున్నారు? మంచిగా ఎన్నో ఉన్నాయి. ఓకే ఓకే, ఐఏఎస్, ఓకే, ఇంజనీరింగ్, ఓకే. అందరూ ఏ రంగమైనా అన్ని రంగాలు మంచివి. ప్రతి రంగంలో కూడా మీరు అభివృద్ధి సాధించాలి అంటే ముందు క్రమశిక్షణ ఉండాలి. ముందు మీ అందరికీ కూడా మంచి నడవడిక ఉండాలి, మంచిగా సంస్కారం ఉండాలి. ప్రతి పెద్దల్ని గౌరవించాలి. మాకేంటి అనేటట్టు ఉండకూడదు. మీరందరూ పెద్దల ఏడ, తల్లిదండ్రుల ఏళ్ళ, టీచర్స్ ఏళ్ళ మంచిగా గౌరవాభిప్రాయంగా ఉండాలి. బాగా చదవాలి. మీకు ఉంటుంది సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయి. చెడుకి ఎవ్వరూ అట్రాక్ట్ అవ్వకూడదు, మంచిని చూడాలి. మీరు ప్రతి వాళ్ళని చూడాలి. మేము ఈ రేంజ్లో ఉండాలి, మేము ఇలా చదువుకోవాలి, మమ్మల్ని ఉన్నత వ్యక్తులుగా మా తల్లిదండ్రులు, మా టీచర్స్ అందరూ ఆశీర్వదించాలనే సంకల్పంతో మీరు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలి. ఇప్పుడు నేను ముందు వచ్చాను, మన హెడ్ మాస్టర్ గారి రూమ్కి వెళ్తే ఇద్దరు అక్కడ బ్లాక్ బోర్డ్ మీద ఇద్దరు ఉన్నతమైన వ్యక్తులు, మహోన్నతమైన వ్యక్తులు చూశాను. మీరు రోజు మా మేడం గారు రూమ్కి వెళ్తారుగా, ఎవరెవరున్నారు చెప్పండి. ఎవరున్నారు చెప్పండి. మేడం గారు వెనక అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద, అవునా కదా? ఈ ఇద్దరు కూడా చాలా మహోన్నతమైన వ్యక్తులు. వాళ్ళేం బాగా ఉన్నత కుటుంబాల్లోంచి ఏం రాలేదు. వాళ్ళందరూ పేదరికం నుంచి కష్టపడి చదివి వాళ్ళు పైకి ఉన్నత స్థితికి వచ్చి ఒక ప్రపంచం వాళ్ళని చూసే దిశగా మహోన్నతమైన వ్యక్తులుగా వాళ్ళు తయారయ్యారు. వాళ్ళలో ఉన్న క్రమశిక్షణ, పట్టుదల, వాళ్ళ యాటిట్యూడ్స్
వాళ్ళ అంత ఉన్నత స్థితికి చేశాయి. మీరందరూ కూడా మీరు ఇప్పుడు మంచిగా మోల్ట్ అవుతారు. పెద్ద వ్యక్తులుగా, మహోన్నతమైన వ్యక్తులుగా తయారవ్వాలంటే ఈ వయసే మెయిన్. మీరందరూ కూడా బాగా చదువుతారని నేను అనుకుంటున్నాను. మీరందరూ 10th క్లాస్ స్టూడెంట్స్ అనుకుంటున్నాను. ఈ బ్యాచ్ మొత్తం కూడా అందరు పాఠశాలలోంచేనా? మరి మా పాఠశాలవంతులు మేడమ్స్ గురించి, టీచింగ్ విధానం, టీచర్స్ గురించి బయట స్కూల్స్ వాళ్ళు కూడా వస్తున్నారు మన పాఠశాల స్కూల్కి. అంటే మన పాఠశాల స్కూల్ ఎంత బాగా ఉంటుందో అని ఉండబట్టే అన్ని స్కూల్స్ వాళ్ళు మన వేరే దగ్గర నుంచి వస్తున్నారు. మన స్కూల్కి మనం మంచి పేరు తేవాలి. పాత పాలన స్కూల్